మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సరైన పరిష్కారం శ్రీమద్ భగవద్గీతలో దొరుకుతుంది. భగవద్గీత అనేది ఒక అపారమైన సముద్రం. ఇందులో ఎన్నో ప్రేరణాత్మక సందేశాలు నీటి బుడగల్లా తేలుతూ ఉంటాయి. ఈ సందేశాలు నిరాశలో కోరకపోయినా ఒక వ్యక్తి మనసులో ఆశా కిరణాలను నింపి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, లక్ష్యాన్ని చూపిస్తాయి. స్నేహితులారా, మీరు ఈ గీతాసారాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జ్ఞానాన్ని మీ జీవితంలో ఆచరిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ గీతాసారాన్ని ప్రశాంతమైన మనసుతో, హృదయంతో విని దాని మాటలను లోతుగా అర్థం చేసుకుంటే మీ మనసు అపారమైన శాంతిని పొందడమే కాక మీ ఆలోచనలు, జీవన విధానంలో అద్భుతమైన సానుకూలమైన మార్పులు సంభవిస్తాయి. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎవరైతే ఈ భగవద్గీత సారాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జ్ఞానాన్ని తమ జీవితంలో అమలు చేస్తారో వారికి తమ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. వారు కోరుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తారు. జీవితంలో కోరుకున్న సంతోషాన్ని, సౌభాగ్యాన్ని పొందుతారు. అందుకే ప్రతిరోజు ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు ఈ భగవద్గీత సారాన్ని తప్పక వినండి. శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతలో ఇలా అన్నారు: ఎవరైతే ఈ గీతా శాస్త్రాన్ని పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో, దోషరహితంగా చదువుతారో, వింటారో, ధ్యానిస్తారో వారు తమ పాపాల నుండి విముక్తి పొంది నా సర్వోత్కృష్టమైన పరమపదాన్ని చేరుకుంటారు. అందుకే ఆయన ఈ మాటను అన్నారు. ఈ గీతా జ్ఞానం అనేది మనిషి జీవితాన్ని దివ్యమైన మార్గంలో నడిపిస్తుంది. ఏ ఇంట్లో ప్రతిరోజు శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రాకారం జరుగుతుందో ఆ ఇంట్లో ఎన్నడూ సంక్షోభం, ఆపదలు, కష్టాలు రావు. శ్రీకృష్ణ భగవానుడి దివ్య ఆశీస్సులు, కృప ఆ ఇంటిపై, ఆ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ ఇంట్లో సంతోషం, ఆస్తి, సంపద, సౌభాగ్యం, శ్రేయస్సు నిండి ఉంటాయి. ఆ కుటుంబ జీవితం ఆనందం, సంతృప్తితో నిండిపోతుంది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో అర్జునుడు తన చుట్టూ తన సొంత కుటుంబ సభ్యులను, సోదరులను, స్నేహితులను, గురువులను చూసి భయంతో వణికిపోతాడు. యుద్ధం చేయటానికి గుమికూడిన వారిని చూసి అతని మనసు నిరాశిస్తుంది. అతను చాలా బాధతో, దిగులుతో శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి తన మనసులోని సందిగ్ధతను, దుఃఖాన్ని వెళ్లబోసుకుంటాడు. అర్జునుడు ఇలా అంటాడు: ఓ కేశవ, నేను ఈ యుద్ధాన్ని ఎలా చేయగలను? ఈ యుద్ధ భూమిలో గుమిగూడిన వారంతా నా సొంత బంధువులు, సోదరులు, స్నేహితులు, గురువులు. నా తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యులతో నేను ఎలా పోరాడగలను? వీరిద్దరూ నా గౌరవనీయ గురువులు. నేను వీరిని ఎలా ఎదిరించగలను? వీరిని చంపి జీవించే కంటే బిచ్చమెత్తుకోవటం చాలా మంచిది. ఓ మధుసూదన, నేను పోరాడబోయే కౌరవులు ధృతరాష్ట్రుని కొడుకులు, నా సొంత సోదరులు. వీరిని చంపడం కంటే సన్యాసం తీసుకోవటం మేలు. ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు. ఈ యుద్ధంలో చనిపోయిన సైనికులు, యోధుల భార్యలు, కుటుంబాల పరిస్థితి ఏమవుతుంది? ఓ కృష్ణ, నేను ఈ యుద్ధాన్ని స్వయంగా చేయలేను. నా సొంత కుటుంబాన్ని నాశనం చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఓ కృష్ణ, నా మనసు గందరగోళంగా ఉంది. తల పగిలిపోతుంది, కాళ్ళు వణికిపోతున్నాయి, చర్మం మండిపోతుంది. నా గాండివం చేతిలో నిలవడం లేదు, జారిపోతుంది. ఓ కృష్ణ, నన్ను మార్గనిర్దేశం చేయి. నాకు జ్ఞానాన్ని ఇవ్వు. నేను ఏం చేయాలో చెప్పు. అర్జునుడు ఈ దీనస్థితిని, బాధను, గందరగోళాన్ని చూసి శ్రీకృష్ణ భగవానుడు అతనికి శ్రీమద్ భగవద్గీతలో యొక్క దివ్యమైన, అతీతమైన జ్ఞానాన్ని బోధించాడు. ఈ జ్ఞానం అర్జునుడికి మాత్రమే కాదు, 1000 సంవత్సరాలుగా మానవ జాతికి, ప్రతి వ్యక్తికి మార్గదర్శనంగా నిలిచింది. ఈ ఆధునిక యుగంలో కూడా శ్రీమద్ భగవద్గీత మనిషికి సరైన జీవన మార్గాన్ని చూపిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సరైన దిశను నిర్దేశిస్తుంది. భగవద్గీత మనకు ధర్మం, కర్మ, ప్రేమ గురించి లోతైన పాఠ్యాలను నేర్పుతుంది. ఇది జీవితంలో సరైన మార్గాన్ని, ఆదర్శ జీవన విధానాన్ని బోధిస్తుంది. అందుకే మనం ప్రతిరోజు ఈ గీతను చదవాలి, వినాలి. దాని జ్ఞానాన్ని
మన జీవితంలో ఆచరించాలి. అర్జునుడి సందిగ్ధతను, సంశయాన్ని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఓ అర్జున, నీవు జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, కాని నిజమైన జ్ఞాని ఇలా దుఃఖించడు, ఏడవడు. నీ చేతిలో ఏమీ లేదు, నీవు ఏమీ నియంత్రించలేవు. ఎందుకంటే జననం మరణం అనేవి ప్రకృతి యొక్క నియమాలు. ఈ యుద్ధభూమిలో ఉన్న వారంతా నా చేతిలోనే చనిపోతారు. నీవు కేవలం ఒక సాధన మాత్రమే. అందుకే నిజమైన జ్ఞాని ఎవరైనా చనిపోయినప్పుడు దుఃఖించడు, గతాన్ని గురించి విచారించడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడు. అందుకే ఏది జరగబోతుందో అది జరుగుతుంది, ఏది జరగకూడదో అది ఎన్నటికీ జరగదు. ఈ నిశ్చయత ఎవరి మనసులో నాటుకుంటే వారికి ఎలాంటి దుఃఖం, ఆందోళన, భయం ఉండదు. ఓ అర్జున, ఎవరు సొంతం, ఎవరు పరాయి అని ఆలోచించకు. నీవు ఒక క్షత్రియుడివి. అధర్మంతో పోరాడి ధర్మాన్ని రక్షించడం నీ కర్తవ్యం. ఈ కర్తవ్య పాట నీకు మోక్షాన్ని, విముక్తిని ఇస్తుంది. నీ మనసు యొక్క అనురాగాన్ని, బంధాలను వదిలేయి. యుద్ధం చేయకపోతే ప్రపంచం నిన్ను బిరువుగా, నీచుడుగా, శక్తిహీనుడుగా తిట్టుకుంటుంది. ఇక్కడ విషయం సొంతం, పరాయి గురించి కాదు. ధర్మం, అధర్మం, నీతి, అవినీతి గురించి. నీవు అధర్మాన్ని సహిస్తే దుష్టులు మరింత బలపడతారు, మరింత అన్యాయం చేస్తారు. అందుకే నీ అనురాగాన్ని వదిలి ఈ యుద్ధాన్ని చెయ్యి. శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీతలో ఇలా అన్నారు: ఓ అర్జున, ఈ ప్రపంచం నా మాయ. ఈ ప్రపంచం నా నుండి జన్మించింది. నేనే దీన్ని పోషిస్తాను. నేనే ఈ సృష్టిని సంహరిస్తాను. గతం, వర్తమానం, భవిష్యత్తులోని అన్ని జీవులను నేను తెలుసుకుంటాను. కాని నన్ను ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు. చీకటిలో కాంతి యొక్క దీపం ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా ఎల్లప్పుడూ వెలుగొందుతుంది. అందుకే మనిషి ఎప్పుడూ సత్యమార్గంలో నడవాలి. మరణమనేది ఎవరూ మార్చలేని సత్యం. ఇది ఎన్నటికీ మారదు. ప్రపంచం సృష్టించబడినప్పటికి నుండి జనన మరణం యొక్క చక్రం నడుస్తుంది. ఒక వ్యక్తి పాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ కూడా పాత వాడిపోయిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి భయం లేకుండా వర్తమానంలో జీవించాలి. జ్ఞానులు చనిపోయిన వారి కోసం దుఃఖించరు, బతికి ఉన్న వారిపై అతిగా అనురాగం చూపరు. ఎందుకంటే చనిపోయిన వారు మళ్లీ జన్మిస్తారని, బతికి ఉన్నవారు ఒక రోజు తప్పక చనిపోతారని వారికి తెలుసు. ఓ అర్జున, నేను అన్ని జీవుల హృదయంలో నీవు ఆత్మగా ఉన్నావు. నేను అన్ని జీవుల ఆది, మధ్య, అంతగ్రహాలలో నేను సూర్యుడు. వేదాలలో సామవేదం, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియాలలో మనసు. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడును. జలాశయాలలో సముద్రం, పర్వతాలలో హిమాలయం, ఈ సమస్త విశ్వంలో నీవు చూసే ప్రతిదీ నేనే. ఈ ప్రపంచంలో మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఏదీ లేదు. తన మనసును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకున్న వ్యక్తి కంటే సంపన్నుడు ఎవరూ లేరు. మనిషి యొక్క బాధలకు, దుఃఖాలకు కారణం అతని అనురాగం. అతనికి ఎంత ఎక్కువ అనురాగం ఉంటే అంత ఎక్కువ బాధను, దుఃఖాన్ని అనుభవిస్తాడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఏది జరిగిందో అది మన మంచి కోసమే జరిగింది. ఏది జరుగుతుందో అది మన మంచి కోసమే జరుగుతుంది. ఏది జరగబోతుందో అది కూడా మన మంచి కోసమే జరుగుతుంది. నీవు ఏమి కోల్పోయావో, దీని గురించి ఏడుస్తున్నావో, నీవు ఏమి తెచ్చావో, ఏమి కోల్పోయావో, నీవు ఏమి సృష్టించావో, ఏమి నాశనం చేశావో, ఇక్కడి నుండి తీసుకున్నది ఇక్కడి నుండి తీసుకున్నావు. ఇక్కడ ఇచ్చినది ఇక్కడే ఇచ్చావు. నీది అనుకున్నది ఈ రోజు నీది, రేపు మరొకరిది అవుతుంది. ఎందుకంటే మార్పు ఈ ప్రపంచం యొక్క నియమం. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు: మనిషి తన కర్తవ్యాన్ని, ఫలితాల గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా చేయాలి. ఓ అర్జున, నీ మనసును, నీ కర్మలను దేవుడికి అర్పించు. ఇదే నీకు అతిపెద్ద ఆధారం, అతిపెద్ద శక్తి. ఒక వ్యక్తి జన్మలో గొప్పవాడు కాదు, అతని కర్మలతో, చేసే పనులతో గొప్పవాడు అవుతాడు. తన పనిలో ఆనందాన్ని, సంతృప్తిని పొందిన వ్యక్తి సిద్ధిని, పరిపూర్ణతను సాధిస్తాడు.
ఓ అర్జున, అనురాగం నుండి కోరిక జన్మిస్తుంది. సందేహపడే మనసు ఉన్న వ్యక్తికి, తన మనసును అదుపులో ఉంచని వ్యక్తికి ఈ లోకంలో ఆ లోకంలోనూ సంతోషం లభించదు. మనసు అనేది చంచలమైనది. దాన్ని అదుపు చేయటం కష్టం. కానీ సాధనతో, ధ్యానంతో దాన్ని నియంత్రించవచ్చు. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు: భూమిపై వాతావరణం మారినట్లే మన జీవితంలో కూడా సుఖాలు, దుఃఖాలు, ఆనందం, విచారం మారుతూ ఉంటాయి. ఈ మార్పులతో మనం కలవరపడకూడదు. వాటిని సమచిత్తంతో ఎదుర్కోవాలి. ఓ అర్జున, సమయం అదృష్టం కంటే గొప్పది. ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒక దీపం కింద చీకటిదాగా ఉన్నట్లే యవ్వనం వెనుక వృద్ధాప్యం, బలం వెనుక బలహీనత దాగి ఉంటాయి. మనసు మనిషిని తన జాలంలో బంధించి జీవితాంతం వివిధ రకాల నాటకాలు ఆడిస్తుంది. అది మనిషికి తన ఆత్మను అర్థం చేసుకునే సమయం ఇవ్వదు. తనలోని దైవత్వాన్ని చూడనివ్వదు. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు: ఓ కేశవ, ఆత్మ నిత్యమైనది. అనాది ఆని ఆయుధాలు దాని కోయలేవు. అగ్ని దాన్ని కాల్చలేవని, నీటితో దాన్ని తడపలేవని, గాలితో దాన్ని ఆరబెట్టలేవని నేను అంగీకరిస్తున్నాను. అయినప్పటికీ ఒక జీవాత్మ ఎందుకు దుఃఖం, ఆనందం, విచారం, అవమానం, నొప్పి, ఆనందం అనుభవిస్తుంది? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఓ పార్థ, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను. దుఃఖం, సుఖం అనుభవించడం ఆత్మ యొక్క పని కాదు. అది శరీరం యొక్క పని. అర్జునుడు మళ్ళీ ఇలా అడిగాడు: ఓ కేశవ, శరీరం గాయపడినప్పుడు, కత్తితో కోసినప్పుడు, అగ్నిలో కాలినప్పుడు శరీరం నొప్పిని, బాధను అనుభవిస్తుంది. ఇది శరీరానికి సంబంధించిన నొప్పి. కానీ అపకీర్తి, అవమానం, నిందల వల్ల వచ్చే బాధ శరీరానికి సంబంధించినది కాదు. ఈ అపకీర్తి, అవమానం యొక్క నొప్పి, ఆనందం ఆత్మకు మాత్రమే అనుభవం అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: లేదు అర్జున, ఈ కీర్తి, అపకీర్తి, లాభం, నష్టం, జయం, పరాజయం యొక్క సుఖం, దుఃఖం ఆత్మ యొక్క పని కాదు. అది శరీరం యొక్క పని. అర్జునుడు మళ్ళీ ఇలా అడిగాడు: ఓ కేశవ, శరీరం గాయపడినప్పుడు, కత్తితో కోసినప్పుడు, అగ్నిలో కాల్చినప్పుడు శరీరం నొప్పిని, బాధను అనుభవిస్తుంది. ఇది శరీరానికి సంబంధించిన నొప్పి. కానీ అపకీర్తి, అవమానం, నిందల వల్ల వచ్చే బాధ శరీరానికి సంబంధించినది కాదు. ఈ అపకీర్తి, అవమానం యొక్క నొప్పి, ఆనందం ఆత్మకు మాత్రమే అనుభవం అవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: లేదు అర్జున, ఈ కీర్తి, అపకీర్తి, లాభం, నష్టం, జయం, పరాజయం యొక్క సుఖం, దుఃఖం ఆత్మ యొక్క పని కాదు. ఇవన్నీ మనసు యొక్క చిలిపి పనులు. ఓ అర్జున, గుర్తుంచుకో. మనసు అనేది జీవ శరీరంలో కనిపించని అత్యంత శక్తివంతమైన భాగం. ఎలాంటి సంబంధం లేనిది. శరీరం అనే రథంలో ఆత్మ యజమాని, మనసు రథసారథి. ఈ మనసు ఇంద్రియాల అశ్వాలను ఇటూ అటూ తిప్పుతూ జీవితంలో చంచలంగా, అస్థిరంగా మారుతుంది. కొన్నిసార్లు యవ్వన ఉత్సాహంలో ఈ చంచలమైన మనసు మనిషిని తాను సర్వశక్తిమంతుడనని, అందరూ తన ముందు వంగాలని, తాను ఈ ప్రపంచంలో రాజనే భ్రమలో పడేలా చేస్తుంది. కానీ శరీరం చనిపోయినప్పుడు యవ్వన శక్తి అనే దీపంలో నీవు క్షీణిస్తుంది. చీకటి కమ్ముకుంటుంది. భయపడతాడు. నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను చనిపోతున్నాను, నన్ను కాపాడండి అని కేకలు వేస్తాడు. ఈ సమయంలో మనసు కూడా నీవు ఏడవడం నడుస్తుంది. ఓ అర్జున, ఈ నేను అనే అహంకారంతో మనిషిని మాయలో ముంచెత్తే కపటి మనసే. దీన్ని చేతిలో మాయాజాలం ఉంది. అది మనిషి కోరికలపై వల విసురుతూ అతన్ని నియంత్రిస్తుంది. ఈ మనసు శరీరంలో మునిగిపోతుంది. తన సుఖాలతో మునిగిపోతుంది. దుఃఖంలో సంతోష గీతాలు పాడుతుంది. దుఃఖంలో విషాదరాగాలు ఆలపిస్తుంది. ఇతరులను తన దుఃఖంలో భాగం చేసి అందులో సంతోషం పొందుతుంది. ఓ పార్థ, ఒక జీవి తన మనసును నియంత్రణలో ఉంచడం చాలా అవసరం. నీ అంతరంగ మనసును అదుపులో ఉంచి నీ ఆత్మలోకి చూడు.
అప్పుడే నీలోని దైవకాంతిని, దేవుడు ఉనికిని స్పష్టంగా చూడగలవు. సమయం మనిషి చేసిన మార్గంలో నడవదు, మనిషి సమయం చూపిన మార్గంలో నడవాలి. ఇదే విధి. జీవితం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం మనల్ని మార్చుకోకుండా పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తాం. సమయం నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం ఉత్తమం. భక్తి, అనుభూతి కలిగినప్పుడు నీవు దేవుడిని ఎన్నుకోలేదు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని అర్థం చేసుకో. ఎవరైనా ఏమి అన్నా నీవు ప్రశాంతంగా ఉండు. సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా సముద్రం ఎన్నటికీ ఆరిపోదు. నీ చెవుల్లో మాటలు నింపేవారని జాగ్రత్తగా చూడు. వారు మంచి సంబంధాలను కూడా పాడు చేస్తారు. కర్మ నుండి సామర్థ్యాలు జన్మిస్తాయి. ప్రతి వ్యక్తి పుట్టుకతో సున్నా కాని తన కర్మలతో గొప్పవాడు అవుతాడు. ఈ ప్రపంచంలో సత్యం కంటే ప్రేమ అనేది గొప్ప సత్యం. నీవు ప్రేమించే వ్యక్తి పట్ల అసత్యంగా ఉండటం కష్టం. కర్మ అనేది గొప్ప ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఇలా చెప్పారు: మనిషి కేవలం కర్మ చేయటానికి పుట్టాడు. ఎవరూ కర్మ లేకుండా జీవించలేడు. మనిషి ఫలితాల గురించి ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిష్కల్మషంగా చేయాలి. కోపం మనిషిని నరకానికి తీసుకువెళ్లే ద్వారం. కోపం వల్ల మనసు కలవరపడుతుంది. కొన్నిసార్లు మనిషి తనకు తాను హాని చేసుకుంటాడు. ఎంత కోపం వచ్చినా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. నీవు ఈ రోజు కలిగినది గతంలో మరొకరిది, రేపు మరొకరిది అవుతుంది. నీవు ఖాళీ చేతులతో ఈ ప్రపంచంలోకి వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసును అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. మనిషి మనసు గాలిలా చంచలమైనది. అది మనిషిని కామ కోరికల వైపు, అనవసర ఆలోచనల వైపు తిప్పుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచడం చాలా అవసరం. మనసును నియంత్రించడం వల్ల దాని శక్తి ఒక చోట చేరి పనిలో విజయాన్ని సాధిస్తుంది. గీత ప్రకారం మనసును అదుపులో ఉంచిన వ్యక్తి అనవసర చింతలు, కోరికల నుండి దూరంగా ఉంటాడు. తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు. మనసును అదుపు చేయకపోతే అది నీ అతిపెద్ద శత్రువు అవుతుంది. సందేహపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అతిగా సందేహించడం మనశ్శాంతిని భంగం చేస్తుంది, సంబంధాలను నాశనం చేస్తుంది. అందుకే సందేహాలను వదిలే. మనిషి కర్మలే అతని జీవితానికి ఆధారం. ఏ కర్మలు చేస్తాడో ఆ ఫలితాలే పొందుతాడు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి. అందుకే మనిషి ఎల్లప్పుడూ మంచి కర్మలే చేయాలి, ధర్మ మార్గంలో నడవాలి. మన దుఃఖాలకు 5 కారణాలు ఉన్నాయి. మొదటిది, మనకు కావలసినది లభించినప్పుడు ఇది దేవుడు కృప అని చెప్పి వ్యతిరేకంగా జరిగినప్పుడు దుఃఖిస్తాం. ఈ అసంపూర్ణ దృష్టి మొదటి కారణం. రెండవది, ఇతరులకు హాని జరిగిన మనకు మంచి జరగాలనే స్వార్థం. మూడవది, మనం కలిగినవి కోల్పోతామనే భయం, కోరుకున్నవి లభించవనే భయం. నాలుగవది, చేయవలసినవి చేయకపోవడం, చేయకూడనివి చేయటం. ఐదవది, మంచి సంఘటనలకు మనమే కారణమనే అహంకారం. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని నుండి దూరంగా ఉంటే నీవు సంతోషంగా ఉంటావు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, సాత్వికంగా ఉండాలి. మనం ఎంత సరైన వారమో, ఎంత తప్పు చేశామో ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు దేవుడు, మరొకరు మన అంతరాత్మ. జ్ఞానం లేని వ్యక్తి, దేవుడిపై విశ్వాసం లేని వ్యక్తి ఎన్నటికీ సంతోషాన్ని, విజయాన్ని పొందలేడు. అనురాగమే మనిషి నాశనానికి కారణం. ఎక్కువ అనురాగం, ఎక్కువ బాధ గతాన్ని గురించి విచారించడం దాన్ని మార్చలేదు. భవిష్యత్తు గురించి ఆందోళన చేయటం దాన్ని రూపొందించదు. వర్తమానంలో ఆనందించడమే నిజమైన సంతోషం. నిన్ను సమర్థించేవారిని సమర్థించు, నిన్ను ద్రోహం చేసేవారిని విడిచిపెట్టు. నీవు గౌరవించబడిన చోట ఎన్నటికీ వెళ్ళకు, లేకపోతే నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. వర్షం లేని చోట పంటలు పాడవుతాయి, విలువలు లేని చోట సంతతి పాడవుతుంది. ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవాడు ఎవడంటే
దుఃఖంలో ఎక్కువగా విచారించడు, సుఖంలో ఎక్కువగా గంతులు వేయడు. సుఖం దుఃఖం, అవమానం, జయం పరాజయం, లాభం నష్టం ఇవన్నీ జీవితంలో భాగమే. ఒకే పరిస్థితి ఎల్లప్పుడూ ఉంటే మనిషి జీవనం కష్టమవుతుంది. ఇతరుల గిన్నెలో ఎక్కువ నీరు చూసేవాడు ఎన్నటికీ శాంతిగా జీవించలేడు. మనిషి ఎల్లప్పుడూ తనకు లేనిది కోరుకుంటాడు. అది లభించినప్పుడు మరొక కొత్త ఆ స్థానంని వస్తుంది. ఇలా జీవితమంతా అసంతృప్తిలో గడిచిపోతుంది. సంతృప్తి జీవితానికి మూలమంత్రం. సంతృప్తి ఉన్న వ్యక్తిని ఎలాంటి దుఃఖం విచలితం చేయదు. అహంకారం వల్ల ఎన్నో సంబంధాల నుండి దూరమవుతాం. సమయం చాలా శక్తివంతమైనది. కొన్నిసార్లు అహంకారాన్ని కలిగిస్తుంది, కొన్నిసార్లు నిస్సహాయతను అనుభవింపచేస్తుంది. మంచి సమయంలో అహంకారాన్ని, చెడు సమయంలో చెడు సాంగత్యాన్ని వదిలే. మనిషి జీవితంలో 4 విషయాలు గుర్తుంచుకోవాలి. 1 త్యాగం లేకుండా విధి సాధ్యం కాదు. 2 ఏదైనా వదులుకోకుండా ఏదీ సాధించలేం. 3 ఇవ్వనివాడు తీసుకునే హక్కులు కోల్పోతాడు. 4 విత్తనాలు నాటకుండా పండ్లు తినాలనే ఆశతో జీవితం వృధా అవుతుంది. నీవు ఎవరి ముందు నీ వివరణలను చెప్పకు. ఎందుకంటే నీపై విశ్వాసం ఉన్నవారికి వివరణ అవసరం లేదు. నీపై విశ్వాసం లేనివారు నీ వివరణను ఎన్నటికీ అర్థం చేసుకోరు. తెలివైన వారు నిశ్శబ్దంగా ఉంటారు. జ్ఞానులు మాట్లాడుతూ ఉంటారు. మూర్ఖులు ఎప్పుడూ వాదిస్తూ ఉంటారు. కలలకు లక్ష్యాలకు ఒకే తేడా ఉంది. కలలకు కష్టపడకుండా నిద్ర సరిపోతుంది. లక్ష్యాలకు కష్టపాటు, మంచి ఆలోచనలు అవసరం. నిన్ను విడిచిపెట్టే వాడికి కేవలం సాకు మాత్రమే కావాలి. లేకపోతే నీతో చివరి శ్వాస వరకు ఉండేవాడు ఎన్నటికీ వదిలిపెట్టడు. జీవితంలో ఒక విషయం గుర్తించు. ఎవరైనా నీ చేతిలో ఉన్నది లాక్కోవచ్చు, కానీ నీ విధి నుండి ఎవరూ ఏమీ లాక్కోలేరు. ఎవరికైనా ఏదైనా ఇచ్చి గర్వపడకు. ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక మునుపటి జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా? అహంకారం ఉన్నవారి సంతతి, కీర్తి, గౌరవం ఈ 3 నాశనమవుతాయి. రావణుడు, కౌరవులు, కంసుడు ఇందుకు ఉదాహరణలు. ఎవరినైనా నమ్మాలంటే వారి మాటలను కాదు, వారి కర్మలను చూడు. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: నన్ను తెలిసినవాడు జనన మరణ బంధనాల నుండి విముక్తి పొందుతాడు. భగవద్గీతను చదివి దాన్ని అనుసరించే వ్యక్తి పాపాల నుండి విముక్తి పొందుతాడు. అతని దుష్కర్మల ప్రభావం తొలగిపోతుంది. అదృష్టంలో ఉన్నది పరుగెత్తుకుని వస్తుంది. అదృష్టంలో లేనిది వచ్చిన గాలిలో వెళ్లిపోతుంది. గాలి పడవను తీసుకెళ్లినట్లే మనిషి కోరికలు అతని బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. సుఖంలో, దుఃఖంలో, గౌరవంలో, అవమానంలో ప్రశాంతంగా ఉండే వ్యక్తి నాకు చాలా ప్రీతిపాత్రుడు. నీ సమస్యలకు ఇతరులను కారణంగా భావించడం నీ సమస్యలను తగ్గించదు. ఒకసారి ఎవరైనా నీ పట్ల వ్యవహారం మారితే వారికి నీ నుండి ఏదో కావాలని అర్థం చేసుకో. శాస్త్రం చెప్తుంది, నాలుకపై గాయం త్వరగా మానుతుంది, కానీ నయం కాదు. నాలుక వల్ల కలిగిన గాయం ఎన్నటికీ మానదు. అన్యాయాన్ని సహించడం, తప్పుతో రాజీ పడటం అతిపెద్ద నేరం. ఒక వ్యక్తి 2 కారణాల వల్ల పూర్తిగా మారిపోతాడు. ఎవరైనా ప్రత్యేక వ్యక్తి అతని జీవితంలోకి రావటం, 2 చాలా ప్రత్యేకమైన వ్యక్తి అతని జీవితం నుండి వెళ్లిపోవడం. ఒక తెలివైన వ్యక్తి సంబంధాన్ని నిలుపుకోవటం మానేసినప్పుడు అతని ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో. ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది. అహంకారం ఎల్లప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: నీ కర్మ, నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో ఇక్కడ 1000 మంది ఉన్నారు. నీ మంచి కర్మలు ఉన్నప్పటికీ ప్రజలు నీ చెడును మాత్రమే గుర్తుంచుకుంటారు. అందుకే ప్రజలు ఏమి అనుకుంటారనే దానిపై శ్రద్ధ వహించకు. ఎవరినైనా మోసం చేయటం అనేది నీవు తీసుకున్న రుణం. ఒకరోజు నీవు దాన్ని తప్పక తీర్చాలి. మంచి దృష్టి అనేది ఇతరుల లోపాలను, గుణాలను చూసేది, కానీ తన గురించి మాత్రమే ఆలోచించదు. సమయంలో తన స్వభావాన్ని మార్చే వ్యక్తిని ఎన్నటికీ నమ్మకు. అద్దంలో చిత్రం కాకుండా స్వభావం కనిపిస్తే ప్రజలు అద్దం వైపు చూడరు. ఎవరినైనా ఎంతగా పొగడవచ్చో, కానీ అవమానం ఎల్లప్పుడూ కోలమానంగా చేయాలి.
ఎందుకంటే అది ఒక రుణం. దాన్ని ఎవరైనా వడ్డీతో తిరిగి ఇస్తారు. జీవితంలో నీ అతిగా సంతోషాన్ని, అతిగా దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోకు. ఎందుకంటే ఈ ప్రపంచం నీ సంతోషానికి, దుఃఖానికి ఉప్పు కలిపేవారితో నిండి ఉంది. నీతో నిన్ను ఎవరితోనూ పోల్చుకోకు. నీవు నీలా ఉన్నందుకే గొప్పవాడివి.